హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మళ్ళీ అమేజింగ్ ప్రాఫిట్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మీ అందరికీ తెలిసిందే. సో నిన్న మార్కెట్ హాలిడేలో ఉంది. సో అంటే ఐ మీన్ యుఎస్ లేబర్ డే కదా. సో అందుకు నిన్న ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. బట్ ఈ రోజు ట్రేడ్ మాత్రం గ్రూప్లో చాలా మంది తీసుకున్నారు. సో ఐ మీన్ ఐ డోంట్ నో అబౌట్ తెలుగు గ్రూప్, బట్ నాకు ఉన్న పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా కొంతమంది తీసుకున్నారు. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటి? సో ఇక్కడ ప్రాఫిట్ చూసారు కదా. సో మళ్ళీ చూడండి, ఇక్కడ ఎక్స్ 75 రియల్ అండ్ ప్రాఫిట్ కూడా క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఇది చూస్తే రియల్ అకౌంట్. సో ఒక్క నిమిషం మీకు ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇది మన ఫారెక్స్ ట్రేడర్ తెలుగు కమ్యూనిటీ. సో మీరు ఇందులో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడంటే, సో వేర్ ఇస్ మై ఆరోస్. ఓకే, సో ఎప్పుడంటే ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసి సో హైని బ్రేక్ చేసిందో, ఈ క్యాండిల్ హైని, సో ఇది మనం ఇంపల్స్ ఎంట్రీ అంటాం. సో మన స్ట్రాటజీస్ లో కూడా మన ఐ మీన్ చాలా సార్లు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను కదా నేను. సో లైవ్ స్ట్రీమ్స్ లో కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో బై చేశాను. అండ్ పక్కన అమేజింగ్ రేంజ్, దట్టు ఇక్కడ టైము వెరీ నియర్ టు ఎన్వై ఓపెన్. సో ఎన్వై ఎన్వై ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 5:30కి ఓపెన్ అవుతుంది. సో ఈ ట్రేడ్ వచ్చి 5 o'clock, అంటే వెరీ నియర్ టు ఎన్వై ఓపెన్. సో అందుకే మనకి వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది. సో నేను ఇక్కడ క్లోజ్ చేశాను, కానీ నేను క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇది ఇంకా చాలా ఎక్కువ వెళ్ళింది. అంటే నేను 1:1 దగ్గర క్లోజ్ చేశాను, ఇది 1:2.5 వరకు మూవ్ అయింది. బట్ అది మనకు అనవసరం, మనం ఎంత తీసుకున్నామో అంతే. సో మార్కెట్ మనం క్లోజ్ చేసిన తర్వాత ఫాలో అవ్వచ్చు, పెరగచ్చు, అది మనకు అనవసరం. సో ఇక్కడ చూస్తే ట్రేడ్ కూడా చాలా క్లియర్గా రాశాను. Buys taken at break of previous candle high, so closed full. సో సెషన్ వచ్చి ప్రీ అండ్ బై 5 PM ఇండియన్ స్టాండర్డ్ టైం. సెటప్ వచ్చి ఇంపల్స్ ఎంట్రీ. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది కదా. సో ఎప్పుడైనా సరే మనం జర్నలింగ్ చేసేటప్పుడు మన ట్రేడ్ని ఐ మీన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా మీరు నోట్ చేసుకోవడం వల్ల, లైక్ ఇలా ఇంత క్లియర్గా డీటెయిల్డ్గా లేబులింగ్ చేయడం వల్ల మీకు ఆఫ్టర్ 1 month తర్వాత మీ ట్రేడ్స్ చూసినప్పుడు అర్థం అవుతుంది. సో నేను కొంతమంది జర్నల్స్ చూస్తాను, వాళ్ళ జర్నల్స్ వాళ్ళకి అర్థం కావు, అంత అద్భుతంగా ప్రిపేర్ చేసుకుంటారు. సో అక్కడ ఏంటంటే మనం జర్నలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీట్గా ట్రేడ్స్ని మెయింటైన్ చేసుకుంటే ఆఫ్టర్ 1 month తర్వాత మీకు మీరు చేసిన మిస్టేక్స్ కానీ, సో ఎక్కువ ట్రేడ్స్ ఎక్కడ లాస్ వచ్చాయి, ఎక్కువ ట్రేడ్స్ ఎక్కడ విన్ అయ్యాం, సో అసలు సెటప్ ఏంటి, సో ఏ సెటప్స్ అవాయిడ్ చేయాలి, ఏ సెటప్స్లో కొద్దిగా అగ్రెసివ్ రిస్క్తో వెళ్ళాలి, సో ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూస్తే నేను క్లోజ్ చేసిన తర్వాత ట్రేడ్ ఎంత అయిందో చూడండి ఎక్కడ. సో యా చూడండి, నేను ఎక్కడ క్లోజ్ చేశాను, క్లోజ్డ్ ఫుల్, తర్వాత కూడా ఇంకా మూవ్ అయింది ఇది. అంటే ఫుల్ టీపీ 1:2, ఇది 1:2 హిట్ అయింది. బట్ నేను 1:1 దగ్గర క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఇది నా సెకండ్ ట్రేడ్ ఆఫ్ ద వీక్. సో ఇనీషియల్గా మీ అందరికీ తెలిసిందే, మనం ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ సమ్ ప్రాఫిట్స్ ఉండాలి. సో ఎవ్రీ వీక్ ప్రాఫిట్లో క్లోజ్ చేయాలి. సో అది నా మెయిన్ మోటో. సో నైస్ ట్రేడ్. సో లైవ్ అకౌంట్లో అంటే $54 వరకు వచ్చింది. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అనేది మల్టిపుల్ ఫండెడ్ అకౌంట్స్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ ఫండెడ్ అకౌంట్లో అంటే $540 వరకు ప్రాఫిట్ వచ్చింది. నైస్ ట్రేడ్. సో ఒక రేంజ్ ఇంపార్టెంట్. అండ్ బై ద వే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాఫిట్స్ కాదు, మీకు కావాల్సిన నాలెడ్జ్. సో మీలో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సరైన గైడెన్స్ లేక. సో మీకు అందరికీ తెలుసుంటే మనం యూట్యూబ్లో కంప్లీట్ కోర్సు చెప్పడం జరిగింది. సో ఆ కోర్స్ తర్వాత మీ నుంచి టెలిగ్రామ్లో నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ పర్సనల్ మెంటర్షిప్ ఏమైనా చెప్తున్నారా, కోర్స్ ఏమైనా టీచ్ చేస్తున్నారని. సో వాళ్ళ మేరకు జస్ట్ 15 మెంబర్స్ మాత్రం మన పర్సనల్ మెంటర్షిప్లోకి తీసుకోవడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం ఒక 8 మెంబర్స్ వరకు ఆల్రెడీ ఫిల్ అయ్యారు. సో ఇంకొక 7 to 8 మెంబర్స్ ఉన్నారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ కంప్లీట్ మెంటర్షిప్ డీటెయిల్స్ గురించి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో ఇక్కడ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు కంప్లీట్గా మన మెంటర్షిప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ యూట్యూబ్లో కూడా ఆ లాస్ట్ వీడియో అనుకుంటా, ఐ థింక్ మెంటర్షిప్ గురించి క్లియర్గా అందులో చెప్పాను, అసలు ఏం కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. సో ఫండమెంటల్స్, సైకాలజీ, ప్రాఫార్మ్స్ అకౌంట్స్ ఎలా పాస్ అవ్వాలి, ట్రేడ్ బ్రేక్ డౌన్స్, లైవ్ సెషన్స్, అండ్ నా స్ట్రాటజీ, కంప్లీట్ స్ట్రాటజీ, అసలు నేను ఏ సెటప్స్ ట్రేడ్ చేస్తాను, ఒకవేళ లాస్ వస్తే రిస్క్ ఎలా మేనేజ్ చేస్తాను, సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఏ రీజన్స్తో సెక్యూర్ చేస్తాను, సో ఇవన్నీ కంప్లీట్గా మన స్ట్రాటజీలో డిస్కస్ చేసుకుంటాం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లిమిటెడ్ సీట్స్ కాబట్టి నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూసారా, ఎఫ్టీటీ పర్సనల్ మెంటర్షిప్ సెప్టెంబర్ బ్యాచ్. సో బ్యాచ్ కూడా క్రియేట్ అయిపోయింది. సో పేమెంట్ చేసిన వాళ్ళు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. 5th నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో మీకు డీటెయిల్స్ ఇంకా క్లీన్గా అంటే ఐ మీన్ క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఆ వీడియో చూడండి. రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి, ఇది మన స్ట్రాటజీ యూస్ చేసే వన్ ఆఫ్ అవర్ మెంబర్. సో చూసారా కన్సిస్టెన్సీ, ఒక్కరోజు కాదు, ఇవి ఒక్కరోజు ప్రాఫిట్స్ అనుకున్నారు కనుక 1 or 2 ట్రేడ్స్, 1 or 2 paid, ఇది మన మెయిన్ స్ట్రాటజీ యొక్క ఏంటంటే ఫౌండేషన్ ఇది. ఈ రూల్ని మీరు ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత ప్రాఫిట్స్ తీస్తారు. ఎంత చిన్న లాట్స్, 0.2 లాట్స్తో ఎలాంటి ప్రాఫిట్స్ ఎర్న్ చేశారు చూడండి.
49.64, మళ్ళీ టూ లాసెస్, తర్వాత 76.50, తర్వాత $15. సో లాసెస్ చిన్నవి, ప్రాఫిట్స్ పెద్దవి. సో ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే అంతా డిసిప్లైన్. సో డిసిప్లైన్ అండ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, మనీ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకే, సో ఈ ట్రేడ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ట్రేడ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.